బాస్ ఎవరో కూడా తెలిసారు కదా. రైట్ సార్, ఈ కార్పొరేట్లకు పొలిటికల్ లీడర్స్కి మధ్య ఉన్న సంబంధం గురించి చాలా ఆరోపణలు ఉన్నాయి సార్. రాహుల్ గాంధీ చెప్తారు మోదీ అదాని వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేసి. సో ఇది దేశానికి మంచిదా కాదా పొలిటికల్ లీడర్స్? సో ఎలా మంచిదైతే మీరే చెప్పండి. దాంట్లో ఆబ్వియస్ క్వశ్చన్ కదా, విషయం తాగితే మంచిదా కాదా అని మీరు అడిగారు అనుకో, నా ఆన్సర్ ఏముంటుంది? విషయం తాగితే చచ్చిపోతామని చెప్తాను, అంతే కదా. అందువల్ల దీంట్లో క్వశ్చనే లేదు. సో పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ప్రమాదకరం. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ తీర్పులో ఏం చెప్పిందో చూడండి. అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు కొట్టేసింది సుప్రీంకోర్టు? పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ఉంటే కార్పొరేట్లు తమకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తారు. తమకు అనుకూలంగా విధానాలు రూపొందించడం వల్ల కార్పొరేట్ లాభపడతాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను భారీగా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 186,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి? ఈ లాస్ట్ 5 ఇయర్స్లో మీకు ఆశ్చర్యం వేస్తుంది. కార్పొరేట్ ప్రాఫిట్ 32.5% పెరిగితే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్లో గ్రోత్ 18%. ఎంత లాభపడ్డారు? 3,14,000 కోట్లు లాభపడింది కార్పొరేట్ ఈ 5 ఏళ్లలోనే. ఇది కాక లాస్ట్ డికేడ్లో వివిధ రకాల ట్యాక్స్ కన్సెషన్స్ వల్ల రెవెన్యూ ఫోర్గాన్ ఇది 8,22,000 crores. ఇది కాక మళ్ళీ 10 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు నాకు. ఇవన్నీ కార్పొరేట్లకు ఎలా అనుకూలంగా తయారయ్యాయి? ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ పర్సనల్ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024 లెక్కలు ఇస్తున్నాను నేను మీకు. ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024 కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చిన లెక్కలు. ఈ లెక్కల ప్రకారం ఇయర్ అండ్ ఇయర్ అంటే ఏప్రిల్ సెప్టెంబర్ 2023తో పోలిస్తే ఏప్రిల్ సెప్టెంబర్ 2024లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెరిగిందండి. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25% పెరిగింది. అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరు? మీరు, నేను. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరు? పెద్ద పెద్ద బడా కార్పొరేట్లు. చూడండి, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెరిగితే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25% పెరిగింది. మళ్ళీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వేతన జీవులకు, సాలరీ క్లాసెస్కు ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్ చూపెట్టుకునే అవకాశం ఉండదు. కార్పొరేట్లకు అది కాదు కదా. కార్పొరేట్లు సొంత తీర్థయాత్రకు వెళ్ళినా కంపెనీ పేరిట ఎక్స్పెండిచర్ బుక్ చేయొచ్చు. కార్పొరేట్లు ఇంట్లో కారు కొనుక్కున్నా కంపెనీ పేరిట కొనుక్కోవచ్చు. కారులో పెట్రోల్ డీజిల్ వాడినా కంపెనీ పేరిట వాడచ్చు ఎక్స్పెండిచర్. ఒక డిన్నర్ ఇచ్చిన బంధువులకు అది కార్పొరేట్ ఎక్స్పెండిచర్లో బుక్ చేసుకోవచ్చు. ఇంట్లో సోఫా కన్నా కార్పొరేట్ ఎక్స్పెండిచర్లో బుక్ చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ కార్పొరేట్లకు ఉంటాయి. మీకు సామాన్యుడికి ఉంటుందా? సామాన్యుడు సాలరీ మీరు ఇప్పుడు మీరు ప్రగతి నగర్ నుంచి ఇక్కడికి బండి వేసుకొని వస్తారు. మీకు ఎందుకు వస్తారు? మీరు ఉద్యోగం చేస్తానికి వస్తారు. మీ ఉద్యోగం చేస్తానికి వచ్చిన జీతం పైన మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ ఉద్యోగం చేయడానికి మీరు బండి వేసుకొని పెట్రోల్ వాడుతున్నారు, అది ఎక్స్పెండిచర్ కాదా? కానీ మీకు ఉంటుంది ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చా? అదే మీరు కంపెనీ అయితే ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చు. కంపెనీకి అన్ని ఎక్స్పెండిచర్ బుక్ చేసుకున్నాక వచ్చిన ప్రాఫిట్లపైన ట్యాక్స్. మరి సాలరీ క్లాస్కి ఈ ఫెసిలిటీ ఎందుకు ఉండదు? లేదు, చూడండి మీరు. సో మీరు ఉద్యోగం చేయాలన్నా కూడా బండి వేసుకొని వస్తేనే ఉద్యోగం చేస్తారు కదా. అంటే మీ ఈ ఆదాయం కొరకే కదా చేసిన ఖర్చు. మరి ఆదాయం కొరకే చేసిన ఖర్చు కార్పొరేట్ సంస్థ కంపెనీస్ కోమో ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చు. సాలరీ మిడిల్ క్లాస్కి ఆ ఫెసిలిటీ లేదు. మరి ఇంత క్లియర్గా హూ ఈజ్ బెనిఫిటెడ్? దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను గణాంకాలతో సహా చెప్తున్నాను కదా. కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తున్న జమ కదా. మీరు ఒక ఉదాహరణకు మీరు హౌసింగ్ లోన్ కొన్నారు. ఏదో కారణాన్ని మీరు హౌసింగ్ లోన్ కట్టలేరు అనుకోండి. వెంటనే ఏం చేస్తుంది బ్యాంక్? మీకు జప్తు చేస్తా లేదా? మీరు బండి కొన్నారు, కారు కొన్నారు, స్కూటర్ కొన్నారు, మీరు లోన్ కట్టలేని జప్తు చేస్తారు. కంపెనీలకు జప్తు చేస్తారా? దాన్ని ఏం చెప్తారు? కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి ఇప్పుడు కట్టలేకపోతే 5 ఏళ్ళకి కట్టు అని చెప్పి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. ఇంకా అప్పటికీ కాకపోతే రైట్ ఆఫ్ చేస్తారు. హెయిర్ కట్ అని చెప్పి దాంట్లో ఎంతో కొంత తీసుకొని వదిలేస్తారు. ఇన్ని ఫెసిలిటీస్ కార్పొరేట్లకు ఎందుకు ఉంటున్నాయి? బికాస్ పొలిటీషియన్ కార్పొరేట్ నెక్సెస్. నేను చెప్పింది కదా, ఎన్ఎన్ వోహ్రా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎన్ఎన్ వోహ్రా నాయకత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన కమిటీ చెప్పింది పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్
అంటే ఇది సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ తీర్పులో చెప్పింది. పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ వల్ల ప్రభుత్వాల విధానాల్ని ఇవాళ రాజకీయ నాయకులు కాదు, ప్రజలు కాదు, బడా కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తున్నాయని. ఎందుకు అమెరికాలో రైఫిల్స్ రద్దు చేయరు, తుపాకులు ఎందుకు రద్దు చేయరు? కళ్ళ ముందు పిట్టలాగా రాలిపోతున్నారే జనం, కానీ పిచ్చోని చేతి కూడా తుపాకు ఇస్తారే, ఎందుకు ఇస్తారు? తుపాకుల పరిశ్రమ డబ్బులు ఇచ్చి రాజకీయ నాయకులు పోషిస్తుంది, ఎన్నికల్లో వాళ్ళే డబ్బులు ఇచ్చి పోషిస్తారు, అందుకే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారు. సో అందువల్ల ఎక్కడైనా పొలిటీషియన్ బిజినెస్ మెన్ నెక్సెస్ వల్ల జరిగేది ఏంటంటే ప్రాఫిట్స్ ప్రివేల్ ఓవర్ పీపుల్. ప్రజల కన్నా లాభాలు ముఖ్యమవుతుంది, లాభాల కోసమే ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉంటాయి. ఇక ఇక గడిచిన 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచి 1.3 కోట్ల టన్నుల బియ్యం అక్రమంగా ఎగుమతి అయ్యింది. 48,000 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం. ఈ ఆరోపణ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేశారు సార్. అరబిందోకి జగన్ 41% కట్టబెట్టారు. జిఎంఆర్ నుంచి బలవంతంగా సెజ్ను లాక్కున్నారు. అరబిందోకి ఇచ్చిన తర్వాతే అక్కడ స్మగ్లింగ్ పెరిగింది అనేది మనోహర్ ఆరోపణ. అండ్ అరబిందో బాస్ ఎవరో చెప్పాలి అని కూడా ఆయన